అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మ్యాట్రిక్ బై గాయత్రి ఛానల్. ఇది ప్రత్యేకంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం డిజైన్ చేసిన యాప్టిట్యూడ్ వీడియో అండి. ఇక్కడ మీరు ప్రతిరోజు యాప్టిట్యూడ్ క్వశ్చన్స్, సింపుల్ ట్రిక్స్, షార్ట్కట్ మెథడ్స్ చాలా ఈజీగా నేర్చుకోగలరు. గవర్నమెంట్ జాబ్స్, ప్లేస్మెంట్స్ మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే కాన్సెప్ట్స్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కష్టం అనిపించే మ్యాథ్స్ని సింపుల్గా మార్చడం అదే మా లక్ష్యం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి, ట్రిక్స్ని ప్రాక్టీస్ చేయండి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అండి. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది హెమిస్పియర్ ఈజ్ 154 పై సెంటీమీటర్స్ అన్నారు. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ అన్నారు. వాల్యూమ్ అంటే గణపని బాణం అండి. మనకి ఇచ్చిందేమో సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెమిస్పియర్ ఫార్ములాస్ గుర్తుంటే చాలు ఈ క్వశ్చన్ ఈజీగా చేసేయచ్చండి. హెమిస్పియర్ అంటే ఏంటంటే ఒక స్పియర్ని 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఒకదాన్ని మనం హెమిస్పియర్ అంటాము. అయితే ఆ ఫార్ములాస్ చూద్దాము. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πr² అనమాట. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 3πr². సో ఫస్ట్ వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 2/3πr³ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు కాబట్టి 2πr² = 154 పై తీసుకున్నాము. ఇక్కడ బోత్ సైడ్స్ పై క్యాన్సిల్ అవుతుంది. 2తో క్యాలిక్యులేట్ చేస్తున్నాము. 2 77s 154. సో r² = 77. r √77 సెంటీమీటర్స్ అనమాట. మనల్ని ఏం కనుక్కోమన్నారు? వాల్యూమ్ కనుక్కోమన్నారు. సో వాల్యూమ్ =2/3πr³ అనమాట. ఈ πr³ ఉంది కదా, ఇక్కడ r³ ఉంది కదా, ఈ r³ నేను ఎలా తీసుకుంటున్నానంటే r² × rగా తీసుకుంటున్నాను. ఎందుకు అలా తీసుకుంటున్నానంటే ఈజీగా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో πr³ 2/3 r² అంటే 77, r అంటే √77. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 154/3 × √77 అనమాట. క్యూబిక్ సెంటీమీటర్స్. వాల్యూమ్ యొక్క యూనిట్స్ క్యూబిక్ సెంటీమీటర్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 88 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది సర్కిల్ అని అడిగారు. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఒక్కటి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఒక ఫార్ములా తెలిస్తే సరిపోతుంది అనమాట. సర్కంఫరెన్స్ అంటే 2πr. ఎంత ఇచ్చారు? 88 అనమాట. 244 ఎంత? 88. సో ఇక్కడ r = 44 డివైడెడ్ బై π అంటే 22/7 కదా, ఇటు సైడ్ తీసుకొస్తే ఇలా రాస్తున్నాం అనమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి, 22 1s 22 2s అనమాట. సో r వాల్యూ ఎంత? 14 సెంటీమీటర్స్. మనల్ని ఏం కనుక్కోమన్నారు? ఏరియా కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². సో ఇక్కడ r²లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే 22/7 × 14 × 14 అనమాట. 7 1s 7 2s 14. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తున్నాను అనమాట. ఎంత మిగిలింది? 22 × 28 అనమాట. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ట్రిక్ ఇక్కడ చెప్తాను. 8 2s ఎంత? 16 రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా. 2 2s 4 అండ్ 8 2s 16. 4 + 16 20. ఇక్కడ 1 ఉందిగా, 21. సో ఇక్కడ లాస్ట్ చూడండి, 2 2s 4 + 2 6. సో ఆన్సర్ ఈజ్ 616 స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ 81² డివైడెడ్ బై 3/4 ఈజ్ ఈక్వల్ టు 3/n అనమాట. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ n. ఇక్కడ దీన్ని చూడండి ఎలా రాస్తున్నాము ఇచ్చిన కాన్సెప్ట్ని. 81 × 81 డివైడెడ్ బై 3² × 3². ఇక్కడ 3² ఎలా రాస్తున్నాను? నేను 9గా రాస్తున్నాను. సో ఇక్కడ 9తో క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 9 1s 9 9s అగైన్ 9 1s 9 9s. అంటే మనకి ఎంత మిగిలింది? దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నా 3²గా. 3² × 3² ఈజ్ ఈక్వల్ టు 3/n అనమాట. సో ఇక్కడ పవర్స్లో బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ యాడ్ అవుతాయి అనమాట. సో 3/4 ఈజ్ ఈక్వల్ టు n. అంటే బేసెస్ రెండు ఈక్వల్గా, సో పవర్స్ సేమ్ అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు 4. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2³ × 3³ × 5² × 11 అండ్ 2 × 3 × 5 × 7 × 11² ఈజ్ అన్నారు. హెచ్సిఎఫ్ అంటే ఏంటండి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్గా. అంటే ఈ రెండు టర్మ్స్లో ఉన్న హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని బయటికి తీస్తున్నాం. ఇక్కడ చూడండి, 2 కామన్గా ఉంది, 3 ఉంది, 5 ఉంది, 11 ఉంది. సో ఆప్షన్ చెక్ చేస్తే ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. హెచ్సిఎఫ్లో చాలా ఈజీ మోడల్ ఇదేనండి, నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాము. X can complete a piece of work in 20 days. Y can complete a same work in 40 days. They work together for 4 days and then X leaves అనమాట. In how many more days will Y finish the remaining work? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఎంత చేశారంట? 20 days వర్క్ చేశారు. అండ్ వై ఎంత చేశారు? 40 days చేశారు. సో ఈ రెండింటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 40 అవుతుంది. సో 2 2s 2 41s అనమాట.
ఈ ఇద్దరు కలిపి చేసిందంత ఎఫిషియన్సీ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 చేశారనమాట. ఇప్పుడు మనం ఇంకెన్ని రోజులు చేశారు వాళ్ళు కలిసి 4 రోజులు పనిచేశారంట. అంటే ఏంటి ఇంటూ 4 చేయాలి. 3 4 ఎంత 12 అనమాట. మొత్తం ఎల్సిఎం నుంచి 12 డేస్ తీసేస్తున్నాం. రిమైనింగ్ ఎంత ఉన్నాయి 28 ఉన్నాయి. వాళ్ళు అడిగింది వై ఫినిష్ చేసిన రిమైనింగ్ వర్క్ అన్నారు. సో వై ఎఫిషియన్సీ ఎంత 1. సో వై డేస్ కనుక్కోవాలంటే ఇక్కడ రిమైనింగ్ వర్క్ బై ఎఫిషియన్సీ వేస్తున్నాము. సో రిమైనింగ్ వర్క్ 28, ఎఫిషియన్సీ 1 అంటే ఎంత వస్తుంది 28 డేస్. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. వన్ నెంబర్ ఈజ్ 25% లెస్ దాన్ ఏ సర్టన్ నెంబర్ వైల్ అనదర్ నెంబర్ ఈజ్ 40% మోర్ దాన్ ద సేమ్ నెంబర్ అనమాట. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్? ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయండి, కానీ నెంబర్ని ఎజ్యూమ్ చేసుకుంటేనే. సో పర్సంటేజెస్లో ఎప్పుడైనా కానీ నెంబర్ని మనం 100గా ఎజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు 25% అంటే ఎంత అండి 25 కదా, అంటే 25 తగ్గిస్తే ఎంత వస్తుంది ఆన్సర్ 75 వస్తుంది. నెక్స్ట్ 100లో 40% అంటే 40 కదా. సో 100కి 40ని యాడ్ చేస్తున్నాం, మోర్ దాన్ అన్నారు కాబట్టి. సో 140 అవుతుంది. ఈ రెండింటి యొక్క రేషియోసేగా మనం అడిగింది. 515 75, 528 140. సో ఆన్సర్ ఈజ్ 15:28. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇఫ్ sin p ఈజ్ ఈక్వల్ టు 5/13 అండ్ cos q ఈజ్ ఈక్వల్ టు 12/13 ఫైండ్ sin p cos q ప్లస్ cos p sin q అనమాట. ఇది చాలా ఈజీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాగ్రామ్ తీసుకుంటున్నాము, p యాంగిల్ తీసుకుని. సో ఇక్కడ sin p అన్నారు కాబట్టి ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అనమాట. 5/13 మనకి ట్రిప్లెట్స్ తెలుసు కదా, 5 12 13. సో కిందది 12 వచ్చేసింది. సో నెక్స్ట్ క్యూకి తీసుకుందాము డయాగ్రాము. కాస్ ఇచ్చారు అంటే ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనమాట. ఇక్కడ కూడా 5 12 13. సో ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేద్దామంటే ఇచ్చిన ఈక్వేషన్లో నుంచి సాల్వ్ చేసేసుకుందాం. sin p అంటే ఆల్రెడీ ఇచ్చారుగా 5/13 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నెక్స్ట్ కాస్ క్యూ తీసుకుంటున్నాను. కాస్ క్యూ అంటే 12/13. నెక్స్ట్ ప్లస్ కాస్ p అంటే 12/13. sin q అంటే 5/13 అనమాట. ఇక్కడ చూడండి క్యాలిక్యులేషన్ సేమ్గా ఉన్నాయి. 12 5 60 డివైడెడ్ బై 13 × 13 అంటే 13 స్క్వేర్ ప్లస్ అగైన్ 12 5 60 డివైడెడ్ బై 13 స్క్వేర్ అనమాట. లైక్ టర్మ్స్ అనమాట, ఇవి సేమ్గా ఉన్నాయి కాబట్టి 60 + 60 ఏమవుతాయి యాడ్ అవుతాయి. 120 డివైడెడ్ బై 13 స్క్వేర్ అంటే 169 అని మనకు తెలుసు కదా. సో ఆన్సర్ ఈజ్ 120/169. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ 3x + 4y - 12 = 0. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ పర్పెండిక్యులర్ టు ఎట్ అన్నారు. సో ఇది ఖచ్చితంగా మనకు తెలియాలండి. ఇచ్చిన ఈక్వేషన్ ఫామ్ని ఖచ్చితంగా y = mx + c ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ m వాల్యూ ఎంత అండి -3/4 అనమాట. దీన్ని m1 అని అనుకుంటున్నాను. సో ఏదైనా ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి, అలాంటి లైన్ కావాలి అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలన్నమాట. m1 × m2 = -1 అనమాట. దీని నుంచి m2 వాల్యూ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. m2 = -1/m1. m1 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, -3/4 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్, ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి రొటేట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4/3. ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. The population of a city decreases by 15% in the first year, increases by 20% in the second year, and again decreases by 10% in the third year. If the population of at the beginning was 50,000, what will it be after 3 years అని అడిగారు. సో మనం ఇవన్నీ సాల్వ్ చేసేసుకొని ఆఫ్టర్ 3 years తర్వాత ఏ పాపులేషన్ ఉంటుందో చెప్పమని చెప్పారనమాట. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రేషియో మెథడ్ అనేది యూస్ చేసుకోవాలన్నమాట. -15% అన్నారు. అది ఎలా చేద్దామో చూడండి ఒకసారి. 15% అంటే ఎలా రాసుకోవాలంటే 15/100 చేసేసుకుంటున్నాము. సో 5 టేబుల్ 5 3s 5 20s అనమాట. ఇక్కడ డినామినేటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో ఇక్కడ మైనస్ డిక్రీజెస్ అన్నారు కాబట్టి మనం మైనస్ చేస్తున్నాం. 20/3 సబ్ట్రాక్ట్ చేస్తే 17 అనమాట. నెక్స్ట్ ఇయర్ ఏం చెప్పారు 20% ఇంక్రీజ్ అన్నారు. 20% ఇంక్రీజ్ అంటే 20 / 100. ఇక్కడ చూడండి క్యాన్సిలేషన్
21s 25s. డినామినేటర్లో ఎంత ఉందండి? 5 ఉంది. సో 5కి 1 యాడ్ చేస్తామన్నమాట. సో 5:6. నెక్స్ట్ డిక్రీజెస్ అన్నారు, అంటే -10% అనమాట. సో ఇక్కడ 10% వాల్యూ తీసుకుంటున్నాం. 10/100, 10 1s 10 10s అనమాట. అంటే -1/10. మైనస్ ఉంది కదండి డినామినేటర్లో 10, -1 అంటే 9. సో ఇక్కడ రేషియోస్ ఈజీగా ఉన్నాయి చూడండి. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఉంటే ఆపోజిట్గా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు అనమాట. 2 3s 2 10s అనమాట. ఇక్కడ అన్నీ మల్టిప్లై చేస్తే 500, ఇక్కడ మల్టిప్లై చేస్తే 459 అనమాట. మొత్తం మనకి బిగినింగ్లో వాల్యూ ఎంత ఇచ్చారు? 50,000 ఇచ్చారు. సో ఇక్కడ మనకి బిగినింగ్లో వాల్యూ ఎంత వచ్చింది? ఈ ఫైనల్ రేషియోలో 500 వచ్చింది. డివైడెడ్ బై 500 ఇంటూ ఏం కనుక్కోమన్నారు? 3 years ఆఫ్టర్ అంటే ఇదే కదా, 459 అనమాట. క్యాన్సిలేషన్ చూడండి, 0 0 క్యాన్సిల్, 5 1s 2 zeros అనమాట. సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే 45,900 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ ఎన్ ఆర్టికల్ 25% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ and allows a discount of 200 rupees on the market price. If the article is sold for 1800 rupees, find the cost price of the article అన్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ప్రైస్ తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ అబోవ్ ద మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్కి రిలేషన్ ఇచ్చారు కాబట్టి దాని నుంచి సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ 1800 ఇచ్చారు. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చారు? 200. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అనమాట, ఇదేమో డిస్కౌంట్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఈజ్ 2000. మనకి 25% అబోవ్ కాస్ట్ ప్రైస్ అన్నారు. సో 25% అంటే ఎంత? 1/4 కదా. అంటే దీన్ని రేషియోలో కన్వర్ట్ చేసుకుంటున్నాను. డినామినేటర్లో 4 ఉంది, 4:5 అనమాట. ఇది మార్కెట్ ప్రైజ్, ఇదేమో కాస్ట్ ప్రైజ్. మార్కెట్ ప్రైస్ వాల్యూ ఎంత? 5 ratios అనమాట. సో 2000 డివైడెడ్ బై 5 ratios ఇంటూ కాస్ట్ ప్రైస్ 4 ratios. 5 1s 5 4s 20. ఇక్కడ 2 zeros యాస్టీస్కి రాస్తున్నాను. 4 4s ఎంత? 16. సో ఆన్సర్ ఈజ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 1600. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తీసుకొస్తాము. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.